ఒక్క నిమిషం అండి. హలో హలో సోదరులారా, నా మాట వినిపిస్తుందా? ఓకే. మనం సంఖ్యాకాండాన్ని మనం నేర్చుకుంటూ ఉన్నాం. దేవుడు మనకి ఇచ్చినటువంటి అవకాశం బట్టి ఈరోజు మరికొన్ని విషయాలు గ్రంథ విభజనకు సంబంధించినటువంటి సంగతులు నేర్చుకోవడానికి సమయాన్ని కేటాయించుకుందాం. ఈ సంఖ్యాకాండాన్ని మనం చదువుతున్నప్పుడు ఇశ్రాయేల్ని రెండుసార్లు లెక్కించినటువంటి సంగతులు మనం ఈ పుస్తకంలో చూస్తాం. మొదట సేనా దగ్గర లెక్కించిన విషయమేమో మొదటి అధ్యాయంలో మనం చూసాం. రెండోసారి 26వ అధ్యాయంలో లెక్కించినటువంటి సంగతి చూస్తాం. గ్రంథ విభజనకు సంబంధించి 36 అధ్యాయాలు కూడా మనం 3 భాగాలుగా విభజించుకున్నామండి. మొదటి భాగం ఏంటంటే సేనా వద్ద జరిగిన సంగతులు, లేకపోతే ప్రయాణానికి వాళ్ళని సన్నద్ధులు చేసిన విషయాన్ని మనం చూస్తాం. రెండో భాగంగా ఇశ్రాయేలు ప్రయాణం, అంటే సేనా దగ్గర నుంచి మోయాబు మైదానం వరకు వారు చేసిన ప్రయాణం చూస్తాం. మూడో భాగంగా మోయాబు వద్ద జరిగినటువంటి సంగతులు, ఇది మనసులో పెట్టుకొని మొదటి భాగంలో నేను చెప్పుకున్నటువంటి విషయాలు ఏంటంటే సేనా వద్ద ఇశ్రాయేల్ లెక్కించబడినటువంటి సందర్భం మొదటి అధ్యాయం చూస్తాం. అంటే ఇశ్రాయేల్ 12 గోత్రాల్లో ఏ గోత్రం నుంచి ఎవరెవరు ఉన్నారో, ఎంతమంది ఉన్నారో వారిని లెక్కించినటువంటి సంగతి దేవుడు మోషే చెప్పినప్పుడు మోషే లెక్కించి వారి యొక్క వివరాల్ని గ్రంథస్థం చేసినట్టుగా మనం చూస్తామండి. మొత్తం వాళ్ళు వచ్చిన సంఖ్య ఏంటంటే 6,03,550 మంది. అంటే వీళ్ళు 20 సంవత్సరాలు పైబడిన వారు, పురుషుల సంఖ్య ఓన్లీ, యుద్ధానికి వెళ్ళదగిన వారి సంఖ్య. అప్పుడు వీళ్ళు ప్రయాణంలో ఉన్నారు కదా. ఈ ప్రయాణం చేస్తున్నప్పుడు ఈ ప్రయాణంలో ఒకవేళ దేవుడు వారి మధ్య నివసిస్తున్నాడని సంగతి చెప్పినటువంటి సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే నిర్గమాకాండము 25వ అధ్యాయంలో దేవుడు వారి మధ్య నివసిస్తున్నప్పుడు ఎలాగా వారు ప్రయాణం కొనసాగాలి? ఒకవేళ ఒక చోట ఆగమని మేఘస్తంభాన్ని దేవుడు నిలువబెట్టినప్పుడు అక్కడ ఆగి మందసాన్ని లేకపోతే సాక్ష్య గుడారాన్ని వేసి ఆ సాక్షి గుడారం చుట్టూ ఎవరెవరు దిగాలి, ఈ విషయాల్ని మనం 2-3 అధ్యాయాలు మనం చూస్తామండి. అంటే మొదట 2వ అధ్యాయంలో ఏం చేశారంటే సాక్షి గుడారం చుట్టూ ఎదుట దిగవలసిన వారి యొక్క వివరాలు చెప్పాడు. ఇది సాక్షి గుడారం ఏమో సెంటర్ పాయింట్లో ఉండిద్ది. ఈ సాక్షి గుడారము తూర్పు వైపున ఎవరు దిగాలో, పడమర వైపున ఎవరు దిగాలో, ఉత్తరం వైపున ఎవరు దిగాలో, దక్షిణ వైపున ఎవరు దిగాలో, అంటే ఇది ఎందుకు ఈ క్రమం అంటే కొన్ని లక్షల మంది ఉంటారు కాబట్టి వీళ్ళు మేముంటాం ఇక్కడ, మేముంటాం అని కొట్టుకొని చావకూడదండి. అందుకు ఒక సిస్టమేటిక్గా దేవుడు ఏం చేశాడంటే సెంటర్ పాయింట్ని సాక్షి గుడారాన్ని పెట్టారు. ఆ సాక్షి గుడారం చుట్టూ తూర్పునేమో యోధాపాలెం, అంటే యోధాపాలెంలో 3 గోత్రములు కలిసి ఉంటారండి. వారెవరంటే యోధా, ఇస్సాకారు, జెబూలూను. తర్వాత పడమరు వచ్చేసరికి ఎఫ్రాయిం పాలెం. ఈ ఎఫ్రాయిం పాలెంలో కలిసి ఉండే వాళ్ళు ఎవరు అంటే 3 గోత్రాల వాళ్ళు, ఎఫ్రాయిము, ఆషేరు, నఫ్తాలి. ఈ 3 గోత్రాల వారు ఒకరి తర్వాత ఒకరు కలిసి ఉంటారండి. ఆ తర్వాత ఉత్తరాన్ని వచ్చేసరికి దానుపాలెం, అంటే 3 గోత్రాలు కలిపి ఒక పాలెంగా దేవుడు లెక్కించాడు. ఈ దానుపాలెంలో దాను, ఆషేరు, ఇంకెవరంటే దానుపాలెంలో నఫ్తాలి. ఇక్కడ గెర్షో ఇటువైపు బెన్యామీన్ అండి, నఫ్తాలి కాదు. ఎఫ్రాయిం పాలెంలో ఇక్కడ బెన్యామీన్. ఈ ఉత్తరాన్ని దిగే వాళ్ళలో దాను, ఆషేరు, నఫ్తాలి. ఆ తర్వాత దక్షిణాన ఎవరు దిగాలి? రూబేను కుటుంబాన్ని చెప్పాడు. రూబేను గోత్రానికి సంబంధించి ఈ రూబేను పాలెంలో రూబేనీలతో పాటు రూబేను, షిమ్యోను, గాదు, ఈ 3 గోత్రాల వాళ్ళు కలిపి ఒక గోత్రంగా, అంటే ఒక దక్షిణ దిక్కును దిగడానికి దేవుడు వారికి పర్మిషన్ ఇచ్చినట్టుగా చూసాం. నేను దినాన్ని మాట్లాడుకున్నాం. అయితే ఇప్పుడు లేవీల్ని వీళ్ళతో లెక్కించలేదు. వీళ్ళలో కలిపి నివసించడానికి, వీరితో కలిసి నివసించడానికి దేవుడు అనుమతి ఇవ్వలేదండి. అంటే దేవుడు వారిని ప్రత్యేక జనంగా ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి దేవుని యొక్క సేవ నిమిత్తం ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు అంటే
ఈ సాక్షి గుడారానికి ఇశ్రాయేల్ ప్రజలకి మధ్య ఈ భాగంలో ఈ లేవీ కుమారులు లేవీల్ని దించడానికి 3 అధ్యాయాలు వారి గురించిన వివరం చెప్పాడండి. 3 అధ్యాయం నేను మాట్లాడుకుంటూ మనం చెప్పిన విషయం ఏంటంటే, లేవీ కుమారులు అయినటువంటి ఈ గెర్షోను, కహాతు, మెరారీలు దేవుడు ఎవరి కింద వీళ్ళు సేవ జరిగించడానికి దేవుడు ఎవరికి అప్పగించాడంటే, మోషే అహరోన్ దగ్గర తీసుకెళ్ళి వీరిని అహరోన్ చేతి కింద వీళ్ళు పనిచేయడానికి ముగ్గురు, ఈ గెర్షోను కానీ, మెరారి కానీ, కహాతు కానీ, ఈ ముగ్గురు ఈ అహరోను కింద పనిచేసే సేవకులుగా దేవుని గుడారంలో సేవ చేయడానికి దేవుని యొక్క ప్రత్యక్ష గుడారపు సేవ నిమిత్తం వారు నిర్ణయించబడినట్టుగా నేను చెప్పుకున్నాం. మనం వారిలో ఈ గెర్షోనీలు ఎక్కడ ఉండాలి, పడమర వైపు ఉండాలనే విషయం చెప్పుకున్నామండి. ఈ సాక్షి గుడారానికి ఎఫ్రాయిం పాలెనికి మధ్య భాగంలో గెర్షోనీలు ఉంటారు. అంటే వీళ్ళు చేసే పని ఏంటి, వీళ్ళు ఏమి కాపాడాలి, వీళ్ళ యొక్క పాత్ర ఏంటి అని చూసినప్పుడు ఈ గెర్షోనీలు ఎక్కడ చేస్తారు పని అంటే, ఈ గుడారపు మోతలు మోయటానికి వీళ్ళని ఏర్పాటు చేశారండి. మనం ఎక్కడ చూడవచ్చు అంటే 23వ వచనం చూడండి ఒకసారి. నేను చెప్పుకున్నట్టుగా 3వ అధ్యాయం 23వ వచనంలో గెర్షోనీల వంశము మందిరము వెనుకను అనగా పడమటి దిక్కున దిగవలెను. వీరు ఎవరి కింద, ఎవరి యొక్క ఆధ్వర్యంలో సేవ చేస్తారు అంటే, ఈ గోత్రంలోనేమో ఎలియాసాబు ప్రధానుడు అండి. ఎలియాసాబు ప్రధానుడుగా ఉంటాడు. అంటే వీళ్ళు ఏ పని నిమిత్తం ఏర్పాటు చేశారు వీళ్ళని అని చూసినప్పుడు, ఒక వచనంలో కాపాడవలసిన 25వ వచనం చెప్తున్నాడు చూడండి. ప్రత్యక్షపు గుడారంలో గెర్షోను కుమారులు కాపాడవలసింది ఏమనగా మందిరము గుడారమును దాని పైకప్పును ప్రత్యక్ష గుడారం ద్వారమును తెరయు అన్నాడండి. అంటే ఇప్పుడు ఇది సాక్షి గుడారం అయితే, ఈ సాక్షి గుడారపు ఇది వెలుపట ఆవరణం అయితే, ఈ అన్ని పలకలు నిలబెడతారు ఆవరణంలో. ఇది గుడారం అయితే ఈ గుడారానికి సంబంధించినటువంటి వాటిని చెప్పాడండి. ఒకటి ఏంటంటే మందిరం అన్నాడు, గుడారము దాని పైకప్పు, ప్రత్యక్ష గుడారపు ద్వారపు తెరయు, ఇట్లాగా ప్రాకార యవనికలు, మందిరమునకు బలిపీఠం చుట్టూనున్న ప్రాకారపు తెరయు, దాని సమస్త సేవ కొరకు త్రాలును. అంటే వీటన్నిటిని కూడాను మోసే బాధ్యత ఎవరిది, గెర్షోనీలదండి. అంటే ఎవరి పని దేవుడు ఎవరికి అప్పచెప్పాడో వాళ్ళే చేయాలనేది ఇక్కడ ఒక నియమం కనబడుతుందండి. ఇప్పుడు దక్షిణ దిక్కున ఎవరు దిగుతున్నారు అనేది చూస్తే ఈ కహాతీలు చేసే పని ఏంటంటే, పరిశుద్ధ స్థల ఉపకరణాలను చేసే పని వాళ్ళకి దేవుడు అప్పగించాడండి. ఒకసారి 29వ వచనంలో చూస్తే దక్షిణ దిక్కున దిగవలసిన వారు, 30వ వచనంలో కహాతీల వంశముల పితరుల కుటుంబమునకు ప్రధానుడు ఉజ్జియేలు కుమారుడు అని ఎలీషాపాను. అంటే ఈ కహాతీలు దిగుతారు. వీళ్ళు చేసే పని ఏంటంటే 32వ వచనం చెప్తున్నాడు అండి, పరిశుద్ధ స్థలమును కాపాడు వారి మీద విచారణకర్త. అంటే పరిశుద్ధ స్థలపు ఉపకరణాలన్నింటినీ కూడాను మోసే బాధ్యత కానీ, కాపాడే బాధ్యత కానీ, ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతం తీసుకువెళ్ళే బాధ్యత కానీ, అక్కడ మళ్ళీ వాటిని అక్కడ ఏ స్థలంలో ఏది ఉండాలో పెట్టే బాధ్యత కానీ ఎవరిదంటే ఇదిగో కహాతీలదండి. వీళ్ళు దక్షిణ దిక్కును దిగారు. తర్వాత ఉత్తర దిక్కున ఎవరున్నారంటే మెరారీలు. మనం 33వ వచనం చెప్పుకున్నాం, మెరారీ వంశం ఏదనగా చెప్పుకుంటూ వీళ్ళు ఎక్కడ ఉంటారు, 35వ వచనంలో ఉత్తర దిక్కును దిగవలసిన వారు అన్నాడండి. వీళ్ళు చేసే పని ఏంటంటే, ఈ సాక్షి గుడారానికి వెలుపటి వైపు నిలువబెట్టినటువంటి ప్రాకారపు పలకలు ఉంటాయి చూడండి, ఈ త్రాళ్ళు కానీ, ఈ సీళ్ళ కానీ, మేకులు కానీ, వీటన్నిటి కూడా మోసే పాత్ర ఎవరిదంటే మెరారీలది. నిన్న ఈ విషయాలన్నీ కూడాను మాట్లాడుకున్నాం. ఇది 4వ అధ్యాయం చదువుతున్నప్పుడు ఈ గుడారంలో సేవ చేయవలసిన వారు కహాతు, మెరారి, అలాగనే గెర్షోనీలు, మోయవలసినవి, కాపాడవలసిన వాటి వివరాలు ఇక్కడ 4వ అధ్యాయం వివరంగా చెప్పాడండి. 3వ వచనంలో అన్నాడు, 4వ అధ్యాయం 3వ వచనంలో 30 ఏళ్ళు మొదలుకొని 50 ఏండ్ల ప్రాయం కలిగిన ప్రత్యక్ష గుడారంలో సేవ చేయుటకు సేనగా చేరదగిన వారి సంఖ్య వ్రాయించుము. కహాతి కుటుంబానికి సంబంధించి 30 ఏళ్ళు మొదలుకొని 50 ఏళ్ళు లోపు కలిగిన వాళ్ళే సేవ జరిగించాలి. కహాతే కాదు, ఈ గెర్షోను, మెరారీ కుటుంబానికి సంబంధించిన వారు కూడా గుడారపు పని నిమిత్తం వాళ్ళని ప్రత్యేకించినప్పుడు దేవుడు 30 ఏళ్ళు
పైప్రాయం మొదలుకొని 50 ఏళ్ళ వరకు వారు ఏం చేయాలంటే దేవుని యొక్క గుడారపు సేవ జరిగించే నిమిత్తం దేవుడు వారిని ప్రత్యేకించుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. అంటే ఇక్కడ 30 సంవత్సరాల కంటే తక్కువ వాళ్ళు గుడారంలో సేవ చేయడానికి రాకూడదు. 50 సంవత్సరాలు పైబడిన తర్వాత నేను సీనియర్ నేనే చేస్తాను అని, నేను ఉండిపోతాను, నేను ఇక్కడే ఈ పని చేస్తాను అని మొండి పట్టన ఉండకూడదు. అంటే ఈ సేవకులకు కూడా దేవుని యొక్క సన్నిధిలో యాజక ధర్మం జరిగించడానికి దేవుడు వారిని ఏర్పాటు చేసుకున్నప్పుడు అక్కడ గెర్షోని కుటుంబానికి సంబంధించిన వారు కానీ, కహాతు కుటుంబానికి సంబంధించిన వారు కానీ, మెరారి కుటుంబానికి సంబంధించిన వారు కానీ ఒక వయసు వచ్చిన తర్వాత అక్కడ పని నిమిత్తం ఏర్పాటు చేయబడతారు. ఒక వయసు వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళు రిటైర్డ్ అయిపోవాల్సిందేనండి మన భాషలో చెప్పుకోవాలంటే. ఎందుకొరకంటే అవి బరువుతో ఉన్నటువంటి ఉపకరణాలు కాబట్టి వాటిని ప్యాక్ చేయటం, మోసుకొని వెళ్ళటం, మళ్ళీ ఆ ప్యాకింగ్ విప్పేసి వాటినన్నిటిని ఏది ఎక్కడ ఉండాలో ఆ సాక్షి గుడారాన్ని సెట్ చేయటం, ఇవన్నీ భారంతో కూడినవి కాబట్టి వయసు మళ్ళీ వాళ్ళు చేయలేరండి. అందుకు శక్తి సామర్థ్యాలు ఉండే 30 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల లోపు వారిని దేవుడు ఏం చేశారంటే ఆయన సేవ నిమిత్తం ప్రత్యేకించుకున్నాడు. అది మాత్రం మర్చిపోవద్దండి. ఈ పరిశుద్ధ స్థల ఉపకరణాల పాత్ర ఏమో కహాతీలకి ఇచ్చాడు. గుడారపు వెలుపటి భాగంలో ఉన్నటువంటి తెరలు కానీ, అడ్డు తెరలు, నిలువు తెరలు, వీటన్నిటి విషయంలోనే గెర్షోన్కి ఇచ్చాడు. చేయవలసిన పని కాపాడవలసింది. ఈ వెలుపటి భాగంలో బయట ప్రాంతంలో నిలువు పలక నిలబెట్టాడు కదా, వాటన్నిటి విషయంలో ఈ మెరాలికి ఆ పాత్ర అప్పచెప్పాడు. అంటే ఎవరి పని దేవుడు ఎవరికి అప్పచెప్పాడో వాళ్ళే చేయాలండి. అంటే ఈ సిస్టమ్ అంతా ఎందుకు ఏర్పాటు చేశారంటే దేవుడి కార్యాలు జరిగిస్తున్నప్పుడు ఒక క్రమం ఉండిద్ది, ఆ క్రమం చొప్పునే చేయాలి. ఇప్పుడు ఇది సంఘానికి అప్లై చేసుకున్నప్పుడు ఎవరు ఏ కార్యం జరిగించాలో ఓ ప్లాన్ రాసుకున్నప్పుడు సిస్టమేటిక్గా ఏం చేయాలంటే, నువ్వు విశ్వాసం అయితే ఇప్పుడు ఆరాధన మనం ప్రారంభ ప్రార్థన ఒకళ్ళు, పాటలు ఒకళ్ళు, లేకపోతే బైబిల్ రీడింగ్ ఒకళ్ళు, ఇట్లాగా ఒక ప్రోగ్రాం రాసుకుంటాం కదండి. ఇప్పుడు ఆ ప్రోగ్రాం రాసుకున్నప్పుడు ఏం చేయాలంటే, ధర్మం ఏంటంటే నువ్వు దేవుని కార్యం జరిగించడానికి వచ్చేవాడు అయితే నీ కార్యం నువ్వు జరిగించడానికి ఏం చేయాలంటే సిద్ధ మనసు కలిగిన హృదయంతో ముందుగా వచ్చి ఆ కార్యం జరిగించడానికి ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి ఆ కార్యంలో పాల్గొనాలండి. ఈ డిసిప్లిన్ ఉండదండి మనకి. అసలు వస్తామో లేదో తెలియదండి ప్రార్థన చేయడానికి. బైబిల్ రీడింగ్ చదవడానికి వస్తామో లేదో తెలియదండి. ఆ నడిపించి ఆయన ఎత్తుక్కుంటాడండి, వచ్చాడు లేదని వెతుక్కుంటాడండి. అంటే అంత నిర్లక్ష్యం అండి దేవుని కార్యాలంటే మనకి. ఇక్కడ ఒక మాట చదువుతానండి. ఏంటంటే అది మీరు 4వ అధ్యాయము 16వ వచనం లేదా 15వ వచనం ఒకసారి చూడండి. 15వ వచనంలో ఒక మాట అంటాడు, దండు ప్రయాణమైనప్పుడు అహరోనును అతని కుమారులను పరిశుద్ధ స్థలమును పరిశుద్ధ స్థలము యొక్క ఉపకరణములన్నింటినీ కప్పుట ముగించిన తర్వాత కహాతీలు దాన్ని మోయ రావాలను. కహాతీలు ఏం చేయాలి? పరిశుద్ధ స్థల ఉపకరణాలని మోయ రావాలి. ఇప్పుడు ఆ మోసే క్రమంలో వీళ్ళు ఏం చేయకూడదంటే ఆ మందసాన్ని ముట్టకూడదండి. పరిశుద్ధ స్థల ఉపకరణాల్లో ఆ మందసాన్ని ఏం చేయకూడదంటే ముట్టకూడదు. అయితే వారు చావుకున్నట్లు పరిశుద్ధమైన దాన్ని ముట్టకూడదు. ఇవి ప్రత్యక్ష గుడారములో కహాతీల భారము, కహాతీలు చేయవలసినవి, కాపాడవలసిన వాటి గురించి చెప్తూ, మోసే పాత్ర మీకు ఇచ్చాను, మీరేం చేయొద్దు, ముట్టొద్దు, ముడితే చస్తారన్నాడండి. అంటే మనం భవిష్యత్తులో చదువుతాం, ఒక ఆయన ముట్టి చచ్చాడండి. అటు దేవుని దగ్గర ఒక నియమం ఇలా పాటించాలనే క్రమం పెట్టినప్పుడు ఆ క్రమాన్ని మీరితే మనం అనుకుంటాం చిన్న తప్పే కదా అనిపించిందండి. అది దేనికి అర్హమైన పాపం అంటే దేవుడు ఎంచింది మరణశిక్షకు అర్హమైన పాపం అండి. చస్తావరా ముట్టొద్దురా అంటాడండి దేవుడు. ఒక కార్యాన్ని దేవుడు ఎలా చేయమని అలాగనే చేయాలి తప్ప ఇక్కడ మన సొంత పెత్తనాలు చేయకూడదండి. సంఘంలో కూడా సొంత ఉద్దేశాలు మనం నెరవేర్చుకోవడానికి పొడుగకూడదండి. అప్పుడు ఈ 4వ అధ్యాయంలో మనం చూసినటువంటి మాట ఏంటంటే కహాతు, గెర్షోను, మెరారి మోయవలసిన వాటి విషయంలో, కాపాడవలసిన వాటి విషయం గురించి చెప్పాడు. ఇంకా దాడిపోదామండి. అంటే మనం అధ్యాయ విభజనే మనం చూస్తుంది కాబట్టి బుక్లోకి వెళ్ళినప్పుడు కొంచెం వివరంగా నేర్చుకుందాం. అంటే చాలా టీచింగ్ ఉండిద్దండి ఈ 2వ అధ్యాయము, 3వ అధ్యాయము, 4వ అధ్యాయం దగ్గర. 5వ అధ్యాయంకి వచ్చేసరికి రోష విషయమైన విధి అన్నాడండి. అపవిత్రుని వెలివేయవలన అనే విషయం గురించి చెప్తున్నాడు. అంటే రోష విషయం అనే మాట, రోషం ఎప్పుడు వచ్చింది? ఓ మనిషికి కానీ దేవుడికి కానీ
కాని పని చేసినప్పుడు రోషం అయిద్దండి. వద్దు అన్నది చేస్తున్నప్పుడు మనల్ని నొప్పించే విధంగా వ్యవహరిస్తున్నప్పుడు రోషం వచ్చిద్దండి. ఇక్కడ కూడా దేవుడు ఏమన్నాడంటే, మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చును, ప్రతి కుష్ఠరోగిని, శ్రావము గల ప్రతి వాడిని శ్రవణ ముట్టుట వలన అపవిత్రుడైన ప్రతి వాడిని పాలెం నుండి వెలివేయవలను. అంటే ఒకవేళ అపవిత్రుడయ్యాడు అనుకోండి, వాడిని ఏం చేయాలి? పాలెం నుంచి వెలివేయాలండి. ఈ విషయాన్ని గురించి అపవిత్రుడు సంఘంలో కూడా ఉండకూడదు, అపవిత్రుడు సమాజం ఉండకూడదు. ఇశ్రాయేల్ సమాజం పరిశుద్ధమైంది కాబట్టి వాడిని వెలివేయండి. అంటే ఎప్పుడు అపవిత్రుడు అవుతాడంటే, ఒకవేళ అతను కుష్ఠరోగం ఉన్నా, స్రవించే రోగం ఉన్నా, ఏదైనా శవం ముట్టినా, ఇలాంటి అపవిత్రత అతనికి వస్తున్నప్పుడు పాలెంలో ఉండకూడదు. అతను ఏం చేయాలంటే పాలెం వెలుపడికి పంపించాలండి, వెలివేయాలండి. పరిశుద్ధపరచబట్టడానికి ఒక నియమం ఉండేదిగా, లేవీకరణ చదువుకున్నాం. అది జరిగించుకుని సంఘంలో అంటే సమాజంలోకి రావాలండి. ఒకవేళ ఇశ్రాయేల్ సమాజంలో దేవుడు వివాహంలో జతపరిచాడు ఇద్దరిని, ఆ భార్యో భర్తో లేకపోతే తన భర్తతో కాకుండా ఇతనితో పోయింది, అలాంటి వానికి ఎలాంటి శిక్ష విధించాలో ఈ అధ్యాయంలో కనపడుద్దండి. అంటే దేవుడు పరిశుద్ధుడు కాబట్టి ఆయన సన్నిధిలో నివసించే ప్రజలు కూడా ఎలా ఉండాలంటే చాలా పరిశుద్ధంగా ఉండాలండి. ఈ క్రమాన్ని మనం అలాంటి అపవిత్రమైనటువంటి సంబంధం ఉంటే పట్టుబడితే ఎలాంటి శిక్ష ఎలాంటి దండన దేవుడు విధిస్తాడో మనం 5వ అధ్యాయంలో చూస్తాం. 6వ అధ్యాయంకి వచ్చిన తర్వాత నాజీరు వ్రతం గురించి చెప్పుకున్నామండి. అంటే నాజీరు అనే మాట పుట్టినోట్లు ఇక్కడ అర్థం ఇచ్చాడు, ప్రత్యేకంగా నుడుట. అంటే మనం కొత్త నిబంధనలో కూడా బాప్తిస్మిచ్చి యోహాను గురించి కూడా మాట్లాడుకున్నప్పుడు కూడా ఈ విషయం చెప్తామండి. సంసోను జనంలో కూడా తల్లిదండ్రులకి దేవదూత ద్వారా దేవుడు చెప్పిన సందేశం ఏంటంటే, అతను దేవునికి ప్రతిష్ఠించబడిన వాడు కాబట్టి, ఓ ప్రత్యేకమైనటువంటి కార్యం కొరకు అతను పుట్టించాడు కాబట్టి అతన్ని ఏం చేయాలి? దేవునికి ప్రతిష్ఠించాలి. ఈ ప్రతిష్ఠించే కార్యక్రమంలో కొన్ని తినకూడనే ఉన్నాయండి, త్రాగకూడనే ఉండవండి. అలాగనే వాళ్ళు తల మీద మంగళ కత్తి రాకుండా తమ్మును తాము ఏం చేసుకుంటారంటే దేవునికి ప్రతిష్ఠించుకుంటారు. అంటే మన భారతదేశంలో దీక్ష పూణారు అంటారు చూడండి. అంటే వీళ్ళు కొన్ని ఆహార పదార్థాలు తినే విషయంలో నిష్ఠగా ఉంటారండి, చాలా నిష్ఠగా ఉంటారండి. అంటే నేల మీద పడుకుంటారండి. అలాగనే కుటుంబంతో సంబంధం లేకుండా ఉంటారండి. ఆ 40 రోజుల్లో ఏదో దీక్ష పూణుతారు చూడండి, అంటే నిష్ఠగా ఉండటం. ఇక్కడ నాజీరు గురించి కూడా చెప్తున్నప్పుడు ఈ నాజీరు అనేది ముడుక్కుకొనినటువంటి వాడు ఎలా ఉండాలో చెప్తూ, ఆ ముడుకు పూర్తయిన తర్వాత ఎలాంటి అర్పణ అర్పించాలో విషయాలు కూడా చెప్తాడండి ఈ అధ్యాయంలో. మనం అధ్యాయ విభజన మనం చెప్పుకుంటున్నప్పుడు పేరా విభజన అప్పుడు చెప్పుకుందాం వివరంగా. 7వ అధ్యాయంకి వచ్చిన తర్వాత 7వ అధ్యాయంలో మనం ఈ సాక్షి గుడారం ప్రతిష్ఠించబడినప్పుడు ప్రధానులైన వారు ఎవరెవరు ఏ అర్పణలు తెచ్చారో ఆ విషయం ఉందండి. మనం రాసుకున్నాం. సాక్షి గుడారం ప్రతిష్ఠించబడిన తర్వాత 12 గోత్ర ప్రధానులు తెచ్చిన అర్పణలు. అక్కడ 7వ అధ్యాయము 1వ వచనంలో యెహోవా మందిరమును నిలబెట్టడం ముగించి దాన్ని అభిషేకించి ప్రతిష్ఠించి దాని ఉపకరణములన్నిటినీ బలిపీఠమును దాని పాత్రలన్నిటినీ చేయించి అభిషేకించి వాటిని ప్రతిష్ఠించిన దినమున తమ తమ పితరుల కుటుంబములలో ప్రధానులను గోత్రముఖ్యులను లెక్కింపబడిన వారి మీద అధిపతులనైన ఇశ్రాయేలులోని ప్రధానులు అర్పణలు తెచ్చిరి. ఇశ్రాయేల్లో ఉన్నటువంటి ప్రధానులు 12 గోత్రం నుంచి 12 మంది ప్రధానులు ఏం చేశారంటండి? అర్పణలు తెచ్చారండి. అంటే మొదటి దినం ఎవరు ఏం తెచ్చారో, రెండో దినం ఇట్లాగా మనం లిస్ట్ రాసుకోవచ్చు తర్వాత అధ్యాయంలోకి వెళ్ళినప్పుడు. ఆ తర్వాత ఈ 7వ అధ్యాయము 12 గోత్రాల అర్పణలు తెచ్చిన తర్వాత 8వ అధ్యాయంకి వచ్చేసరికి లేవీలు ప్రతిష్ఠించిన విషయం మనం 8వ అధ్యాయంలో చూస్తామండి. ఎవరి లేవీలు అంటే ఇందా చెప్పుకున్నాం మనం. ఇశ్రాయేల్ 12 గోత్రాల నుంచి దేవుడు ఏం చేశాడంటే తన సేవ నిమిత్తం ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేసుకున్నాడు, లేవీ కుటుంబాన్ని. వీళ్ళు ఆ సాక్షి గుడారం కానీ, ఆ గుడారంలో ఉన్న ఉపకరణాలు కానీ, అక్కడికి వచ్చే ప్రజల యొక్క పాప పరిహార నిమిత్తం, అంటే వాళ్ళు చేసిన పాపానికి తాము పరిశుద్ధులు చేసుకోవడానికి తెచ్చే అర్పణల విషయంలో దేవుడి సందులో ప్రజల పక్షాన సేవ చేయడానికి నియమించబడినటువంటి యాజకులు ఈ లేవీ కుటుంబానికి సంబంధించిన వారు ప్రతిష్ఠించబడినటువంటి విషయం. ప్రతిష్ఠించబడటం అంటే ప్రత్యేకించబడటం. ఆయన సేవ కొరకు వీళ్ళు ప్రత్యేకించుకుంటున్నాడు కాబట్టి ఆ ప్రత్యేకించిన విషయం ఈ అధ్యాయంలో చూస్తామండి. అంటే ప్రత్యేకించబడిన వాడు ప్రత్యేకంగానే జీవించే విషయంలో దేవుడు వారిని ఏర్పాటు చేసుకున్నాడు. ఇక్కడ మనం ఈ విషయాన్ని 8వ అధ్యాయంలో చూస్తామండి, లేవీలను ప్రతిష్ఠించిన విషయం. ఒకసారి ఒక వచనం చదువుదాం. 5వ వచనం ఒకసారి చూడండి.
5వ వచనంలో మరి యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను. మీరు ఆ పదాలు అండర్లైన్ చేసుకునే ప్రయత్నం చేయండి. నీవు ఇశ్రాయేల్లో నుండి లేవీయులను ప్రత్యేకించి వారిని పవిత్రపరచుము. అంటే ఇప్పుడు మోషేకి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఇశ్రాయేల్ సర్వసమాజం నుంచి లేవీయులను ఏం చేయాలి? సపరేట్ చేయాలండి, ప్రత్యేకించాలండి. వాళ్ళని ఏం చేయాలి? పవిత్రపరచాలి. లేవీ కాండంలో చూస్తాం యాజకులు ఎలా పవిత్రపరుస్తారో, లేవీల్ని ఎలాగ పరిశుద్ధపరుస్తారో మనం చెప్పుకున్నాం గత పాఠాల్లో. అదొకసారి మనం జ్ఞాపకం చేసుకోండి, లేవీల్ని ప్రత్యేకపరిచినటువంటి విషయం. అప్పుడు 24వ వచనంకి వెళ్ళిపోదాం. 24వ వచనం అంటున్నాడు, 25 ఏండ్లు మొదలుకొని పైప్రాయం గల ప్రతి వాడును ప్రత్యక్ష గుడారం యొక్క సేవలో పని చేయుటకు రావలను. అంటే 25 ఏండ్లు మొదలుకొని పైప్రాయం కలిగినటువంటి వాడు ప్రత్యక్ష గుడార లోపల సేవ గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి గుడార లోపల సేవ చేయడానికి వయసు ఇచ్చాడే. 25 ఏండ్లు మొదలుకొని పైప్రాయం కలిగినటువంటి ప్రతి మగవాడు ఏం చేయాలి? అక్కడ లేవీల్లో ఏర్పరచబడ్డవాడు గుడారంలో సేవ చేయడం రావాలి. అయితే 50 ఏండ్లు వయసు వచ్చిన పిమ్మట వారు ఆ పని మాని ఊరకుండవలను. రిటైర్మెంట్ వచ్చేసిందండి. 50 ఏళ్ళు ఇంకా నువ్వు చేయటానికి కూడా అవకాశం లేదు. ఇంకొకరికి అవకాశం ఇచ్చే విషయంలో నీవేం చేయపోవాలి? రిటైర్డ్ అయిపోవాలండి. అప్పుడు వారు ఏం చేయాలి? రిటైర్డ్ అయిన తర్వాత వారు కాపాడవలసిన వాటిని కాపాడుటకు ప్రత్యక్ష గుడారంలో లేకపోతే తమ గోత్రపు వారితో కూడా పరిచర్య చేయవలను కానీ పని చేయకూడదు. అంటే వాళ్ళకి ఏదైనా సలహా ఇచ్చే విషయంలో పరిచారకుడిగా ఉండాలి తప్ప అక్కడ పని చేయకూడదండి గుడారం లోపల. లేవీలు కాపాడవలసిన వాటి విషయము నీవు వారికి అలాగూ నియమింపవలను. ఇది లేవీలకి ప్రత్యేకించబడిన తర్వాత వారు చేయవలసినటువంటి పని గురించి చెప్పాడు. 25 ఏండ్లు పైప్రాయం మొదలుకొని గుడారంలో సేవ చేయడానికి 50 ఏళ్ళ వరకు దేవుడు పర్మిషన్ ఇచ్చాడు. ఆ తర్వాత 9వ అధ్యాయంకి వచ్చేసరికి జరిగింది ఏంటంటే, మనం నిర్గమాకాండం 12వ అధ్యాయంలో పస్కాను గురించినటువంటి కట్టడి చూస్తామండి. అక్కడ మనం పస్కా ప్రారంభమైంది. ఎప్పుడు చేస్తారు పస్కా? పస్కా అనే పదం మనం మొట్టమొదట నిర్గమాకాండంలో చూస్తాం. ఈ పస్కా అనే మాట పాస్ ఓవర్ దాటిపోవటం. ఎప్పుడు చేస్తారండి పస్కా? ఎప్పుడు ఆచరిస్తారు పస్కా పండుగ? నా మాట ఎవరికి అర్థం కాలేదా? ఈ పస్కా పండుగను ఎప్పుడు ఆచరిస్తారు? ఏ మాసంలో ఆచరిస్తారు? లేకపోతే ఎప్పుడు అంటే ప్రశ్న అర్థం కాలేదేమో. ఏమండి, నా మాట వినిపిస్తుందా? జూమ్లో పాల్గొన్నవారు ఏమండి? రెండో నెల. హలో, పర్ణశాల పండుగ కాదండి అడుగుతుంది. పస్కా పండుగ మొదటి నెల వాళ్ళు దశమి రోజున సిద్ధపరుస్తారు. 14వ తారీఖు సాయంత్రం ఆ పండుగ ప్రారంభమైద్ది. 21వ తారీఖు సాయంత్రంతో పండుగ ముగిసిద్దండి. అంటే ఇప్పుడు నిర్గమాకాండం చెప్పుకున్నాం, లేవీకాండం గురించి చెప్పుకున్నప్పుడు మనం చెప్పుకున్నాం. ఇది ఇశ్రాయేలుకి ఇవ్వబడినటువంటి పండుగల్లో మొదటి నెల అబీబు మాసంలో 14వ తారీఖు సాయంత్రం మొదలుకొని 21వ తారీఖు సాయంత్రం వరకు ఈ పండుగను అనేది ఆచరిస్తారు అనేది మనం చెప్పుకున్నాం. గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. అయితే ఈ పస్కాను ఆచరించే విషయంలో ఎవరైనా అపవిత్రుడైన వాడు పస్కాను ఆచరించకూడదండి. అపవిత్రుడు అంటే ఏదైనా నరసేవను ముట్టాడు, లేకపోతే ఏదైనా శ్రావం వచ్చింది, ఇంకేదన్నా అపవిత్రుడయ్యాడు ఏదన్నా కారణం చేత, అప్పుడు అపవిత్రుడైన వాడు పస్కాను ఆచరించకూడదు. మరి పస్కాను ఆచరించకపోవటం అనేది వాళ్ళ నిబంధనలు ఉన్నట్టు కాదండి. నియామకాలాలు, అది ప్రత్యేక దినం కాబట్టి నియమాన్ని మీరిన వారు అవుతారు. కాబట్టి దేవుడు ఏమైనా చేశాడంటే ప్రత్యామ్నాయంగా 2వ నెల 14వ తేదీన పస్కాను ఆచరించడానికి ఇంకొక నియమం ఏర్పాటు చేశాడండి. ఒకసారి చూద్దాం. 5వ వచనంలో, 9వ అధ్యాయం 5వ వచనంలో, యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన సమస్తమును ఇశ్రాయేలు
అతడు చెప్పినట్లే చేసిరి. కొందరు నరశవమును ముట్టడం వలన అపవిత్రులై ఆ దినము పస్కను ఆచరించలేకపోయారు. ప్రాబ్లం ఏంటంటే వారు నరశవాన్ని ముట్టారు, పస్కను ఆచరించలేకపోయారండి. అప్పుడు ఏం చేయాలి? అప్పుడు దేవుడి దగ్గర విచారం చేస్తే 9వ వచనంలో, అప్పుడు యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చును, నీవు ఇశ్రాయేలుతో ఇట్లనము, మీలో గాని మీ వంశంలోని గాని ఒకడు శవం ముట్టడం వలన అపవిత్రుడైనను దూర ప్రయాణం చేయుచుండినను అతడు యెహోవా పస్కా పండుగను ఆచరింపవలను. అప్పుడు ఎప్పుడు అది అంటే, వారు 2వ నెల 14వ దినము సాయంకాలమున దాన్ని ఆచరించి పొంగని వాటితోనూ చేదు ఆకుకూరలతోనూ దాన్ని తినవలను. ఇదిగో చూడండి, అంటే పస్కాను ఆచరించలేకపోయిన వారికి ప్రత్యామ్నాయంగా మరొక రోజు దేవుడు ఏర్పాటు చేశాడండి. అందుకే ఇప్పుడు మనం ప్రభు దినము సంఘంగా కూడుకుంటున్నాం. ఉదయం ఆరాధనలో పాల్గొనలేదు, ఏదో ప్రయాణం ఉండిపోయాం, లేకపోతే ఏదో సిక్ అయిపోయాం, లేకపోతే అర్జెంటుగా తప్పనిసరి పరిస్థితిలో డ్యూటీకి వెళ్ళాల్సి వచ్చిన పరిస్థితి ఇలాగ ఏర్పడినప్పుడు ఆ రోజున ఆరాధన మానేసి శుభ్రంగా వచ్చేసి అంటే పనికి వెళ్ళేసి వచ్చేసి మాంసం వండుకొని తినేసి పడుకోకూడదండి. ఈవినింగ్ సర్వీస్ అయినా పాల్గొని దేవుడిని ఏం చేయాలంటే ఆరాధించాలండి. ఆరాధన అనేది కృతజ్ఞత భావంతో జరిగించాలి తప్ప ఇది అలంకారికంగా వచ్చేది కాదండి. ఒక ఆదివారం పావపోతే పెద్ద నష్టమా అని మనం ఏం చేయకూడదంటే నిర్లక్ష్యం ఉండకూడదండి. దేవుడు అలాంటి వాటి విషయంలో కూడా ఆలోచించాడండి. అపవిత్రైన వాడు దేవుని సందుకు వచ్చి కార్యం జరిగించకూడదు. తను పవిత్రం చేసుకొని దేవుని సందుకు రావాలి. కాబట్టి 2వ నెల 14వ తేదీన ప్రత్యామ్నాయంగా దేవుడు అవకాశం ఇచ్చాడు. అంటే ఈ 9వ అధ్యాయంలో మనం నేర్చుకుంది ఏంటంటే, పస్కాను ఆచరించలేకపోయిన వారికి దేవుడు చేసిన ఏర్పాటు. అప్పుడు ఇశ్రాయేలు ప్రయాణం చేసే విధానం గురించి కూడా చెప్తాడండి. 18 నుంచి మనం చదివితే 10వ అధ్యాయంకి వచ్చేద్దాం. 10వ అధ్యాయంలో ఇక్కడ వెండి బోర్ల గురించి చెప్పాడండి. ఎందుకు ఈ బోర్లు ఎందుకండి సహోదరులారా? ఎందుకు ఈ బోర్లు ఎందుకండి అంటే బోర్ల గురించి ఎందుకు చెప్పాడు ప్రత్యేకంగా మనం ఒకసారి చదివితే ఇక్కడ ఏమంటాడంటే, యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చును, నీవు 2 వెండి బోర్లను చేయించుకొనుము. ఎందుకండి ఈ వెండి బోర్లు అంటే వీళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు సీనాయి దగ్గర నుంచి. ఇప్పుడు ప్రయాణం ఏమవ్వాలి? సన్నద్ధులు అవ్వాలి. ఇప్పుడు సన్నద్ధులు అవ్వాలంటే మెసేజ్ ఒక్కసారి అందరికీ స్ప్రెడ్ అవ్వటానికి ఏం చేసేవాళ్ళంటే సైరన్ ఊదేవాళ్ళండి, బోర్లు ఊదేవాళ్ళండి. ఇప్పుడు మనం కూడా పోలీసులు అలాగనే స్కూల్స్లు మనం చూస్తూ ఉంటామండి. ఇప్పుడు స్కూల్లో కూడా మనం అందరం స్కూల్ స్థాయి నుంచి వచ్చిన వాళ్ళమే కాబట్టి ఈజీగా అర్థమైద్ది. స్కూల్కి మనం స్టార్టింగ్ బెల్ ఒకటి కొడతారండి. ఫస్ట్ పీరియడ్ అయినప్పుడు ఒక బెల్లు కొడతారండి, 2వ పీరియడ్ అయినప్పుడు ఒక బెల్లు కొడతారండి, ఇంటర్వెల్కి ఒక బెల్లు కొడతారండి, 3వ పీరియడ్కి ఒక బెల్లు కొడతారండి, లాంగ్ బెల్కి ఒక బెల్లు కొడతారండి. ఎందుకు ఇలాగ ప్యాటర్న్ పెడతారు అంటే, అంటే స్టార్టింగ్ బెల్లు ఒక సౌండ్ వినగానే ఒక స్టార్టింగ్ బెల్ ఇది, ఫస్ట్ పీరియడ్ అయిపోయినప్పుడు ఒక సౌండ్ వినపడిద్దండి, 2వ పీరియడ్ అయిపోయినప్పుడు ఒక సౌండ్ వినపడిద్దండి. ఇవన్నీ ఎందుకొరకు అంటే గుర్తించడానికండి. ఇక్కడ కూడా లక్షల మంది ప్రయాణం స్టార్ట్ అవ్వాలి కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే వెండి బోర్లు పెట్టి వాళ్ళని సన్నద్ధులు చేయటానికి అంటే సిద్ధపడటానికి ఒక సౌండ్ ఊదుతారు, యుద్ధానికి వెళ్తున్నప్పుడు ఒక సౌండ్ ఊదుతారు, సమాజంగా కూడుకోవటానికి ఒకలాంటి విజులు సౌండ్ ఊదుతారు. ఇలాగా అంటే దేవుడు వాళ్ళందరినీ సిద్ధపరిచే విషయంలో, సన్నద్ధులు చేసే విషయంలో ఈ ప్రోగ్రాం పెట్టాడండి. అక్కడ అన్నాడు చూడండి 3వ వచనంలో లేకపోతే 2వ వచనంలో, నకీష్ పనిగా వాటిని చేయవలను లేదా చేయింపవలను, అవి సమాజంను పిలుచుటకు సేనలను తరలించుటకును నీకుండవలను. ఎందుకంటే అండి ఈ బోర్లో సమాజాన్ని పిలవటానికి సేనలను తరలించడానికి అంటే ఒక చోట నుంచి మరో చోటకి ప్రయాణం చేసే విషయంలో. ఇప్పుడు ఈ బోర్లు ఎవరు ఓదాలి? ఎవరికి ఇచ్చాడు ఆ బాధ్యత? 8వ వచనంలో, అహరోను కుమారులని యాజకులు ఈ బోర్లు ఓదవలను. అంటే ఆ బోర్లు ఎవరు ఓదాలంటే అహరోను కుమారులు ఓదాలండి. అంటే ఈ క్రమశిక్షణ మనకు ఉండదండి. పెద్ద బోర్లు వస్తాం కూడా పెద్ద గొప్ప ఏంటంటే ఇటు నేను వస్తా అని ఏం చేస్తామండి, లాగేసుకుంటామండి. లాగేసుకున్నట్టు చచ్చుతాడండి. ఇక్కడ దేవుడి సన్నిధిలో దేవుని కార్యాలు జరిగించడానికి ఎవరికి ఏ పని అప్పచెప్పాడో ఆ పని చేయాలి తప్ప అది కూడా పెద్ద బ్రహ్మాండం ఏంటంటే బోర్లు వదటం అని ఏం చేయకూడదు. నేను ఊతే ఇటీ కాసేపు అని తీసేసుకొని లాగేసుకొని ఊదేయకూడదండి. అలా ఊతే చస్తామండి. అంటే ఇప్పుడు మనకి ఈ క్రమశిక్షణ లేదు కాబట్టే ప్రస్తుత సంఘాలు అలా ఉన్నాయండి. క్రమశిక్షణ ఉంటే దేవుని కార్యాలు
నిర్లక్ష్యంతో చేసేవాళ్ళు ఒకవేళ దేవుడు కఠినంగా దండిస్తే మనం ఎవరు మిగలమేమో, మొత్తం పోతామేమో. అందుకే ఇక్కడ అన్నాడు, నిత్యమైన కట్టడను బట్టి అవి మీ వంశముల పరంపరగా మీకుండును అన్నాడండి. ఇది నిత్యమైన కట్టడ. ఎల్లప్పుడూ కూడా ఈ గుడారం, ఈ కార్యక్రమం ఉన్నంతకాలం వాళ్ళు చేయవలసినటువంటి నిత్యమైన కట్టడ. ఇది 10వ అధ్యాయంలో మనం చూస్తామండి. ఇప్పుడు 10వ అధ్యాయం 10 వరకు కూడాను వీళ్ళు ఎక్కడ ఉన్నట్టుగా చూసాం, సేనా దగ్గర ఉన్నారండి. ఎప్పుడైతే సేనా దగ్గర ఈ బోర్లు సిద్ధపరుచుకున్నారు, ఇప్పుడు ఏం చేయాలి? బోర్లు సిద్ధమైన తర్వాత వాటిని ఊది ప్రయాణికి వీళ్ళు ఏం చేయాలి? ఎలక్ట్ చేయాలండి. 11వ వచనంలో 2వ సంవత్సరము 2వ నెల 20వ తేదీన మేఘము సాక్ష్యం మందిరం మీద నుండి పైకెత్తబడెను గనుక ఇశ్రాయేలు సేనారణ్యంలో నుండి ప్రయాణం చేయసాగిరి. ఇప్పుడు 2వ సంవత్సరం 2వ నెల 25వ తేదీన మేఘం సాక్ష్యం మందిరం మీద నుంచి ఏం చేసింది? పైకెత్తబడిందండి. ఇప్పుడు పైకెత్తబడిందంటే వీళ్ళు ఏం అర్థం చేసుకోవాలి? ఓ, దేవుడు మమ్మల్ని వెళ్ళమంటున్నాడు, ప్రయాణ సిద్ధంగా అమ్మంటున్నాడు. అప్పుడు వెంటనే మేఘం పైకెత్తినప్పుడు ఇప్పుడు వీళ్ళు ఉన్నారు చూడండి, సాక్షి గుడారాన్ని ప్యాక్ చేసేవాళ్ళు, లోపల ఉన్న ఉపకరణాలు మోసేవాళ్ళు, ఈ బయట వెలుపట ఉన్నటువంటి ఉపకరణాలు మోసేవాళ్ళు, వీటన్నిటిని ఏం చేస్తుంటారు? ప్యాక్ చేసుకొని సిద్ధపరచుకుంటారు, రెడీ చేసుకుంటారు మోసుకోవడానికి. కహాతీలు భుజాల మీద మోస్తారు మందసాన్ని. ఈ మందిర సంబంధమైన ఉపకరణాలు మాత్రం వీళ్ళకి బండ్లు ఇచ్చారు. కహాతీలు బండ్లు ఇవ్వలేదు. మనం 7వ అధ్యాయం చూస్తాం ఆ విషయాలు, మళ్ళీ ఎన్నికెళ్ళట్లేదు. రైట్. ఇప్పుడు ప్రయాణం అవుతున్నప్పుడు ముందు ఎవరు ఉండాలి, తర్వాత ఎవరు ఉండాలి, తర్వాత ఎవరు ఉండాలి కూడా దేవుడు చెప్తాడండి. మనం ఈ విధానం ఎక్కడ చూస్తామంటే 10వ అధ్యాయంలో చూస్తామండి. ఇశ్రాయేలు ప్రయాణం చేసే విషయంలో యోధావార్యం ముందు సాగిపోతారండి, వారి వెనక గెర్షోనీలు మెరాయిలు సాగి వస్తారండి, తర్వాత రూబేనీలు వస్తారండి సాగి, తర్వాత కహాతీలు వస్తారండి, తర్వాత ఎఫ్రాయిము, తర్వాత దానీలు, ఇట్లాగా 1 by 1 ఏం చేస్తారంటే ఒక క్యూలో వస్తారండి. ఎలా పడితే అలా రాకూడదండి. ఇప్పుడు మనం ఈ డిసిప్లిన్ లేకనే ఇప్పుడు బస్ టికెట్లు తీసుకునేటప్పుడు క్యూ పద్ధతి పాటించడానికి పెడతారండి. క్యూ పెడతారండి, ఒక క్యూ ఉండదండి, 2-3 ఉంటాయండి. ట్రైన్ టికెట్ తీసుకునేటప్పుడు అలాగనేనండి. హాస్పిటల్లో మనం రిసెప్షన్ దగ్గర మనం ఓపీ రాయించుకోవడానికి వెళ్ళినప్పుడు కూడా క్యూ పాటించని అంటారండి. క్యూ నిలబడతాం కానీ ఒక క్యూ ఉండదండి, 2-3 క్యూలు పెడతారండి. అంటే అక్కడేమో దేవుడు క్రమశిక్షణ నేర్పుతున్నాడు. ఈ పుస్తకాలు చదవటం వల్ల మనకు కూడా ఏం పట్టాలంటే, దేవుడి సన్నిధిలో దేవుడి కార్యాలు జరిగించడానికి క్రమశిక్షణ ఉండాలి. నాకు డిసిప్లిన్తో దేవుడి సన్నిధిలో నేను మెలగాలి. అంటే ఇండిసిప్లిన్ ఉండకూడదండి. దేవుడి సన్నిధికి వస్తున్నప్పుడు నిర్లక్ష్యంతో దేవుడి కార్యాలు జరిగించకూడదండి. అది మనకి పాత నిబంధన, మనకి పౌలు పత్రికలు చదువుతున్నప్పుడు ఈ సంగతులన్నీ కూడాను దృష్టాంతాలుగా మనకి బుద్ధి కలిగి నిమిత్తం, బోధక నిమిత్తం రాయించాడు అంటాడు చూడండి. ఇది మనం గమనిస్తూ ఉండాలండి సహోదరులారా. రైట్. ఒక చిన్న విషయం చెప్పి ముగిస్తాను. ఇప్పుడు వీళ్ళు ప్రయాణం స్టార్ట్ అయిందండి. ప్రయాణం స్టార్ట్ అయిన తర్వాత ఒక ఆనందంతో వెళ్ళాలండి. ప్రయాణం అంతా కూడాను దేవుడు మమ్మల్ని వాగ్దాన భూమిలోకి నడిపిస్తున్నాడనే ఎగ్జైట్తో, ఆనందంతో వెళ్ళాలండి. దౌర్భాగ్యం ఏంటంటే ఇప్పటి వరకు దేవుడు చేసిన కార్యాలన్నీ కూడాను మర్చిపోయి, దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆహారం విషయంలో మర్చిపోయి, 11వ అధ్యాయం అంటే ఇక్కడ 11వ అధ్యాయంకి వచ్చేసరికి ఏమి స్టార్ట్ అవుతాయి అంటే సణుగులు స్టార్ట్ అవుతాయండి. దేవుడిని యెహోవాకు అసహ్యం కలిగించే కొన్ని కార్యాలు ఉంటాయండి. వాటిలో ఒకటి ఏంటంటే సణుగులు అండి. సణుగులు గొణుగులు అంటారు చూడండి. అంటే దారుణం అండి. ఈ సణుగులు ఎంత దారుణంగా ఉంటాయి అంటే 11వ అధ్యాయం 1వ వచనం చూస్తే, జనులు ఆయాసం గురించి సణుగుచుండగా సణుగు ప్రారంభమైందండి. ఈ సణుగుల వల్ల మనుషులు అరణ్యంలో శవాలు రాలిపోతాయండి. నేను ప్రభు చిత్తమైతే తర్వాత చదువుతాం. 4వ వచనంలో, వారి మధ్య ఉన్న మిశ్రమ జనము మాంసాపేక్ష అధికముగా కనపరుచుండగా, ఇది ఒక సణుగండి. మరలా ఏడ్చి మాకెవరు మాంసం పెట్టెదరో, ఈ ఏడ్పులు అనేది, మూలుగులు అనేది దేవుడైన యెహోవాకు అసహ్యం అండి. ఒక పక్కన తింటనే ఉంటున్నారు, ఏడుస్తారండి, మాంసం కొరకు ఏడుస్తారు దరిద్రంగా. ఇక్కడ ఈ అధ్యాయమే కాదు, ఇంచుమించుగా ఈ 11వ అధ్యాయం నుంచి మనం చూసే భాగంలో ప్రతి అధ్యాయంలో దేవుడు చేసిన కార్యాలు మర్చిపోయి, దేవుడు ప్రజలైనటువంటి ఇశ్రాయేలు కూడా దేవుడు ఏర్పాటు చేసిన నాయకుల మీద ఏం చేస్తున్నారు? సణుక్కోవటం, తిరుగుబాటు చేయటం, వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడటం. దేవుడు చూడండి సణుగుదు. ఇప్పుడు సంఘాల్లో కూడా కొంతమంది సణుగుతారండి. ఇప్పుడు సణిగేది ఎందుకండి?
మొహాట చెప్పొచ్చు కదా, పైకి చెప్పొచ్చు కదా, అలా చెప్పమండి. మనసులో సణుగుతూ ఉంటామండి. ఎదురు సణుగునప్పుడు ఎదుటోళ్ళకి వినపడపోవచ్చు, దేవుడు కూడా వినపడదు కదా. దేవుడికి వినపడిద్దండి. దేవుడికి వినపడితే సణుగు పెద్ద భయంకరమైన రోగం అండి. వాళ్ళే దహించి వేస్తాడు, కాల్చేస్తాడు. వాళ్ళకే కాదు, ఇది దేవుడు ఎలాంటి చర్యగా భావించాడంటే వాళ్ళని కాల్చేసే చర్య అండి. అంటే వాళ్ళు చంపేసే కార్యంగా దేవుడు సణుగులు చూస్తున్నాడండి. అందుకేనేమో పౌలు ఫిలిప్పీ పత్రికలో చెప్తాడండి, సణుగులు సంశయములు మాని అంటాడండి. అంటే మనం 11వ అధ్యాయం దగ్గరకు వచ్చాం, ఆగిపోదాం ఇక్కడ. అంటే నేను మొదటి భాగంలో ఉన్నటువంటి విషయాల్ని బైబిల్లో గుర్తుపెట్టుకోవడానికి కొన్ని సంగతులు మీకు నోట్స్ చెప్పాను. అంటే మీరు ఎంతమంది ఫాలో అవుతున్నారో దాన్ని నేను అంటే 2-3 క్లాసుల నుంచి ఇది లైవ్ కూడా పెట్టానండి, ఈరోజు కూడా పెట్టాను. అవకాశం ఉన్న వాళ్ళు దాన్ని యూటిలైజ్ చేసుకోండి. అంటే కొంత అవగాహన కొరకు నేను ఈ సంగతులు చెప్తున్నాను. పుస్తకం అంతా మనం చదవట్లేదు, ఇప్పుడు బుక్ స్టడీ తర్వాత చూద్దాం. ఇది ముందు ఆ పుస్తకంలో ఏముందో, ఏ అధ్యాయంలో ఏముందో ఆ విషయాలు మనం మనసులో పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. సేనాయి వద్ద వాళ్ళ ప్రయాణానికి సన్నద్ధులైన విషయంలో ఇగో సేనాయి వద్ద వారు లెక్కించబడి ప్రయాణం స్టార్ట్ అయిన విషయంతో మనం ఈరోజు ముగిద్దాం. ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందామండి. టైం అయిపోయింది, 7:30 దాటిపోయింది. మరోసారి మీ అందరికీ వందనాలు తెలియపరుస్తూ, ఎవరైనా అందుబాటులో ఉన్నారో సోదరులు ప్రార్థన చేయడానికి? జూమ్లో పాల్గొన్నవారు నేనే ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా నీతిమంతుడుగా మా తండ్రి, కృప కలిగినటువంటి మా దేవ, ఈ ఉదయకాల సమయంలో మీ వాక్యాన్ని కొంత సమయం ధ్యానించగలిగే అవకాశం ఇచ్చారు. ఈ సంఖ్యాకాండం పుస్తకం చదవటం వల్ల మీరెంత నియమం ప్రకారంగా కార్యాలు జరిగించే విషయంలో నాయన కార్యాలని ప్లాన్ చేసేవారో మీరెంత క్రమశిక్షణకు మారుపేరు మేము చదువుకోగలిగే అవకాశం మీరు మాకు దయచేస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం. నాయన మీరు ఏ కార్యం చేసినా నియమం ప్రకారంగా నిబద్ధతతో నాయన క్రమశిక్షణతో ప్రతి కార్యం జరిగించేందుకు నాయన మీరు సంకల్పించారు. ఇశ్రాయేల్ ప్రజలైనటువంటి కొన్ని లక్షల మంది నడిపించే విషయంలో ఇగో అరణ్యంలో ఎలా ప్రయాణం సాగిపోవాలో, ఒక చోట నివసిస్తున్నప్పుడు ఎలాగా ఒక చోట అందరూ క్రమశిక్షణతో నాయన వారు గుడారాలు ఏర్పాటు చేసుకోవాలో, తిరిగి మళ్ళా ప్రయాణం అవుతున్న క్రమంలో కూడా ఏదన్నా వారికి ఆహారం కానీ నీరు కానీ వారి ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చినప్పుడు ఎలాగ ఉండాలో, ఈ విషయాలు దృష్టాంతాలుగా మాకు రాసిన మాటలన్నిటిని బట్టి కూడా కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాం. దేవా, ఎన్నో సందర్భాల్లో ఈ సంగతులు మేము చదువుతూ కూడా ఇప్పటికీ మేము సంఘంలో చాలా విషయాలు నిర్లక్ష్యంగా, బద్ధకస్తులుగా, సోమరులుగా మేము ఉంటూ మా వల్ల సంఘానికి ప్రయోజనకరంగా కాకుండా నిష్ప్రయోజనంగా బ్రతుకుతూ నాయన మేము ఒక చెడ్డ మాదిరి చూపిస్తూ ఉన్నాం. పాత నిబంధనలో కఠినమైన దండన వెంటనే వచ్చేది. క్రీస్తుని బట్టి మాకు కృప చూపిస్తూ నాయన మాకు మార్పు చెందడానికి మీరు అవకాశం ఇస్తున్నా ఈ దుర్భరమైన పరిస్థితిని బట్టి అదే అజ్ఞానము, అవిధేయత, నిర్లక్ష్యంతో మా బ్రతుకులను కొనసాగిస్తూ శాపగ్రస్తులు అవుతూ ఉన్నాం. శాపాన్ని కూడబెట్టుకోకుండా దిద్దుబాటు కలిగి మీ సన్నిధిలో సంఘంలో ఒక అభయంగా సంఘాన్ని హత్తుకొని క్రమశిక్షణతో మెలగగలిగే జ్ఞానం మా అందరికీ దయచేస్తారని, ఉదయకాల సమయంలో ఎందరైతే మీ మాటలు వినడానికి ఆసక్తితో పాల్గొని ఉన్నారో ప్రతి వారిని మీరు పేరు పేరున దీవించి ఆశీర్వదిస్తారని, వారి కుటుంబాల్లో మీ సన్నిధి నుంచి వారికి ఉన్న ప్రతి అవసరతలో మీ తోడుండి కృప చూపించమని, ఆరోగ్యపరమైన ఇబ్బందుల చేత బాధపడుతున్న వారు కానీ, నిరుద్యోగ సమస్య చేత నాయన మీ సహాయం కొరకు యాచిస్తున్న వారు కానీ, నాయన కుటుంబాల్లో నెమ్మది, శాంతి, సమాధానం లేని వారి విషయంలో ఆ బలహీనలను బట్టి మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ నాయన మీ సేవా పరిచర్యను ఇలాగ ప్రోత్సహిస్తున్నటువంటి ప్రతి సోదరుని కూడా మీరు దీవించి ఆశీర్వదిస్తారని, వారి కుటుంబాలను ఆశీర్వదించమని, ఈ దినపు చర్యలన్నింటిలో కూడా ఏ పాపానికి మేము చోటు ఇవ్వకుండా నీతి ప్రవర్తన అనుసరించి నడుచుకొని రేపటి మళ్ళా ఉదయకాల సమయంలో మేము ఇలా పాల్గొని వాక్యం నేర్చుకోగలిగి అనుకూల పరిస్థితిస్తారని నమ్ముతూ విశ్వసిస్తూ ఈ మనవులన్నీ కూడాను యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో వినయముతో బ్రతిమలాడి పెట్టుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునామంలో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. సోదరులకి, సోదరులు, జూమ్లో పాల్గొన్న వారికి అందరికీ, లైవ్లో పాల్గొన్న వారికి వందనాలు.